హలో ఫ్రెండ్స్, ఈరోజు 1983 సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో నిర్మించబడిన రొమాంటిక్ మ్యూజికల్ చిత్రం హీరో చిత్రకథా విశేషాలు చెప్పుకుందాం. రాజ్ కపూర్ తర్వాత షోమ్యాన్గా గుర్తించబడింది సుభాష్ ఘాయ్. ఈయన దర్శకుడిగా నిర్మించిన మొదటి 15 సినిమాలలో 12 సూపర్ హిట్ సినిమాలు. ఈయన ఈ సక్సెస్ఫుల్ కెరీర్ 1976లో ప్రారంభమైంది. కానీ మధ్యలో క్రోధి, కర్జ్ లాంటి సినిమాలు రావడంతో ఆ హిట్ సక్సెస్ కెరీర్కి బ్రేక్ పడింది. కర్జ్ సుభాష్ ఘాయ్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్, కానీ అది అనుకున్నంతగా ఆడలేదు. దీనితో ఆయన నిరాశ చెందారు. ఆయన తన సొంత సంస్థ ముక్తా ఆర్ట్స్ని ప్రారంభించారు. కొత్త నటీనటులతో ఒక సూపర్ హిట్ సినిమా చేశారు. అదే హీరో సినిమా. ఈ సినిమా 16th డిసెంబర్ 1983లో రిలీజ్ అయింది. ఈ సినిమా థియేటర్స్లో 75 వారాలు ఆడింది. ఈ సినిమాతో రోడ్డు మీద సిగరెట్స్ అమ్ముకునే ఒక వ్యక్తి స్టార్ అయిపోయాడు. సినిమాలు వదిలి వెళ్ళిపోవాలనుకున్న ఓ అమ్మాయి సినీ నిర్మాత, దర్శకులకు మొదటి ఛాయిస్ అయింది. వాళ్లే జాకీ షరూఫ్, మీనాక్షి శేషాద్రి. ఈ చిత్రానికి నిర్మాత, దర్శకుడు సుభాష్ ఘాయ్. స్టోరీ సుభాష్ ఘాయ్, ముక్తా ఘాయ్ మరియు రామ్ కేల్కర్. సంగీతం లక్ష్మీకాంత్ ప్యారెలాల్. పాటల రచయిత ఆనంద్ బక్షి. సినిమాటోగ్రఫీ కమలాకర్ రావు. ఈ సినిమా నిడివి 2 గంటల 53 నిమిషాలు. ఈ చిత్రంలోని ప్రముఖ నటులు జాకీ షరూఫ్, మీనాక్షి శేషాద్రి, షమ్మీ కపూర్, సంజీవ్ కుమార్, అమరీష్ పురి, మదన్ పురి, శక్తి కపూర్, బిందు, ఊర్మిళా భట్, భరత్ భూషణ్, మాలిక్ ఇరానీ, సలీం ఖాన్ ఉరఫ్ డింగ్ డాంగ్, ఇంకా సుభాష్ ఘాయ్ ఒక సాంగ్లో కనిపిస్తారు. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు సుభాష్ ఘాయ్ ఆల్రెడీ విధాత చేస్తున్నారు. అందులో దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్, సంజయ్ దత్ నటిస్తున్నారు. తను తీయబోయే ఈ హీరో సినిమాలో కూడా సంజయ్ దత్, రతి అగ్నిహోత్రులను హీరో హీరోయిన్లుగా అనుకున్నారు. కానీ అప్పట్లో సంజయ్ దత్ డ్రగ్స్కి బానిసై నిర్మాతలని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అందుకని సంజయ్ దత్ ఆలోచనని విరమించుకున్నారు. ఇక ఆ తర్వాత అప్పట్లో నార్త్లో బ్లాక్ బస్టర్ హిట్ ఏక్ దూజీ కేలియా సినిమాలో నటించిన కమల్ హాసన్ని అనుకున్నారు. కమల్ హాసన్ కాల్ షీట్స్ కోసం సుభాష్ ఘాయ్ 7-8 నెలలు వెయిట్ చేశారు. కానీ కమల్ హాసన్ అనేక సినిమాలతో బిజీగా ఉండటం వలన ఆయన ఈ సినిమా చేయలేకపోయాడు. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ కుమార్ గౌరవ్ని సంప్రదించారు. కుమార్ గౌరవ్తో గడ్డాలు, మీసాలు పెంచాల్సిందిగా కోరారు. అందుకు కుమార్ గౌరవ్ ఇబ్బంది పడ్డాడు. అంతేకాక కుమార్ గౌరవ్ తండ్రి రాజేంద్ర కుమార్ రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా అడగటం వలన కుమార్ గౌరవ్ని కూడా డ్రాప్ చేశారు. చివరకు విసుగు చెంది ఆ ప్రాజెక్ట్ని విరమిద్దామనుకున్నారు. తక్కువ బడ్జెట్తో కొత్త హీరో హీరోయిన్లతో సినిమా చేద్దామనుకున్నారు. తను అంతకుముందు అనుకున్న టైటిల్ సంగీత్ని మార్చి హీరోగా టైటిల్ పెట్టారు. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ల కోసం సుభాష్ ఘాయ్ గాలిస్తుండగా, జాకీ షరూఫ్ 1982లో వచ్చిన దేవానంద్ చిత్రం స్వామి దాదాలో నటించారు. ఆయన ఆ సినిమాలో శక్తి కపూర్ దగ్గర గుండాగా 10 నిమిషాల రోల్ చేశారు. అది కూడా దేవానంద్ ఒకసారి కారులో వెళుతున్నారు. అప్పుడు దారిలో ఒక యువకుడు మురికి షర్ట్, చినిగిపోయిన ప్యాంట్ ధరించి చార్మినార్ సిగరెట్లు అమ్ముతున్నాడు. అప్పుడు ఆ కుర్రాడి కళ్ళలో ఆయనకేం కనిపించిందో ఆయన తన సినిమాలో అతన్ని తీసుకోవాలనుకున్నారు. విచిత్రం ఏంటంటే దేవానంద్ తన ఆఫీస్కు వెళ్ళగానే ఆఫీస్లో ఆ కుర్రాడే ఆయన్ని కలిశాడు. ఆయన వెంటనే జాకీ షరూఫ్ని తన సినిమా స్వామి దాదాలో తీసుకున్నారు. ఆ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఎవరికీ తెలీదు. ఈ సినిమాతో పాటు జాకీ షరూఫ్ మోడలింగ్ కూడా చేస్తున్నాడు. అప్పుడే సుభాష్ ఘాయ్ సంగీత్ సినిమా ఆలోచన విరమించుకుని హీరో సినిమా కోసం హీరోని వెతుకుతున్నారు. అప్పుడు ఆయనకు జాకీ షరూఫ్ గురించి తెలిసింది. రఫ్ అండ్ టఫ్గా మీసాలు గడ్డంతో ఉన్న జాకీ షరూఫ్ని చూశారు. కానీ జాకీ షరూఫ్ సుభాష్ ఘాయ్ని కలవడానికి వచ్చినప్పుడు షేవ్ చేసుకుని నీట్గా ట్రిమ్ అయి వచ్చాడు. గడ్డాలు, మీసాలు లేవు. ప్యాంట్ షర్ట్లో సింపుల్గా వచ్చాడు. సుభాష్ ఘాయ్ జాకీ షరూఫ్తో మళ్లీ గడ్డం, మీసాలు పెంచమన్నారు. జాకీ షరూఫ్కి అప్పుడు యాక్టింగ్ కూడా రాదు. సుభాష్ ఘాయ్ ఎలాగో కష్టపడి ఆడిషన్ చేసి జాకీని సినిమాలో తీసుకున్నారు. జాకీ షరూఫ్ని హీరోగా ప్రకటించగానే డిస్ట్రిబ్యూటర్స్ జాకీ షరూఫ్ ఫోటోలు చూసి, ఇతని ఫేస్లో హీరో లక్షణాలే లేవు, నువ్వు ఇతన్ని హీరోగా పెట్టుకుంటే మేము ఫైనాన్స్ చేయమన్నారు.
కానీ సుభాష్ ఘాయ్ తన సినిమాలో జాకీ షరూఫే హీరో అని డిసైడ్ అయి ఉన్నారు. ఆయన తన సొంత డబ్బుతోనే ఈ సినిమా పూర్తి చేయాలనుకున్నారు. జాకీ షరూఫ్ దేవానంద్ ఫ్యాన్. పైగా ఆయన సినిమాలో యాక్ట్ చేసి వచ్చాడు. అందువల్ల ఆయనపై దేవానంద్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఆయన యాక్టింగ్లో కూడా అది కనబడుతుంది. జాకీ షరూఫ్ అనేకసార్లు డైలాగ్స్ చెప్పలేక చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. అప్పుడు సుభాష్ ఘాయ్ జాకీ షరూఫ్ని పక్కకి పిలిచి, నువ్వు ఇన్సెక్యూర్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నా సినిమాలో నువ్వే హీరో. ఈ సినిమాలో నేను ఇంకొకరిని హీరోగా తీసుకోను. నువ్వు కాపీయే చేయాలనుకుంటే ఈ క్యారెక్టర్కి దేవానంద్ కంటే శత్రుఘ్న్ సిన్హా బాగా సూట్ అవుతారు. ఆయన్ని కాపీ చేయి అన్నారు. జాకీ షరూఫ్ మొదట్లో అలానే చేశారు. కానీ కొంత సమయం తర్వాత తన స్టైల్ అలవాటు చేసుకున్నారు. ఒకసారి సుభాష్ ఘాయ్ జాకీ షరూఫ్తో రేపు సంజీవ్ కుమార్ని కలుద్దాం రా అన్నారు. జాకీ షరూఫ్ సంజీవ్ కుమార్ని కలవాలని సంతోషంగా సుభాష్ ఘాయ్ ఆఫీస్కి వచ్చాడు. కానీ అప్పుడు ఆయన షార్ట్ బనీన్ వేసుకుని ఉన్నారు. అది చూసి సుభాష్ ఘాయ్, నువ్వు కలవబోతుంది స్టార్ సంజీవ్ కుమార్ని, ఎవరో అనామకుడిని కాదు. నువ్వు మంచి డ్రెస్ వేసుకునిరా, అప్పుడు సంజీవ్ కుమార్ని కలుద్దాం అన్నారు. అలాగే ఈ సినిమా కొరియోగ్రాఫర్ సరోజా ఖాన్ ఒకసారి సుభాష్ ఘాయ్తో, మీరు ఈ కుర్రాన్ని ఎక్కడ పట్టుకొచ్చారు? ఇతనికి డ్యాన్స్ ఏమాత్రం రాదు, నన్ను తెగ ఇబ్బంది పెడుతున్నాడు అని ఫిర్యాదు చేశారు. ఆమె మాటలకు సుభాష్ ఘాయ్ నవ్వుతూ, మీరు ఈ ఒక్క సినిమా వరకు ఓపిక పట్టండి. కొద్ది రోజుల్లో ఈ కుర్రాడు సినీ ఇండస్ట్రీని ఏలబోతున్నాడు. ఇతనిలో నాకు ఆ లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. కొన్నాళ్ల తర్వాత రామ్ లఖన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సరోజా ఖాన్ సుభాష్ ఘాయ్తో, మీరు హీరో సినిమా షూటింగ్ సమయంలో చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. అప్పటికీ ఇప్పటికీ జాకీ షరూఫ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పారు. జాకీ షరూఫ్ సినిమాల్లోకి రాకముందు ఆవారాగా రోడ్ల మీద తిరుగుతూ ఉండేవారు. బైక్ రైడింగ్ అంటే ఆయనకి బాగా ఇష్టం. అలాంటిది సినిమా షూటింగ్లో ఆయన బైక్ రైడ్ చేస్తూ ఉన్నప్పుడు బైక్ మీద నుండి పడి ఆయన 2 దంతాలు ఉన్నాయి. హీరో సినిమా రిలీజ్ తర్వాత జాకీ షరూఫ్ 2 సంవత్సరాలలో 17 సినిమాలలో నటించారు. ఇది జాకీ షరూఫ్ హీరో అయిన కథ. ఇక మీనాక్షి శేషాద్రి 1981లో మిస్ ఇండియాగా ఎన్నికైనప్పుడు ఆమె వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆ తర్వాత ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. ఆమె మనోజ్ కుమార్ ప్రొడక్షన్లో ఆయన తమ్ముడు రాజీవ్ గోస్వామి పక్కన హీరోయిన్గా మొదటగా సైన్ చేసింది. ఆ సినిమా పేరు పెయింటర్ బాబు. అది ఫ్లాప్ అయింది. దానితో ఆమెకి సినిమాలపై ఇంట్రెస్ట్ పోయింది. ఆమె యాక్టింగ్ మానుకోవాలనుకుంది. ఇక ఆ సమయంలో సుభాష్ ఘాయ్ తను తీయబోయే సంగీత్ సినిమాలో హీరోయిన్లుగా సంజయ్ దత్ మరియు రతి అగ్నిహోత్రులను అనుకున్నారని చెప్పుకున్నాం కదా. అయితే సంజయ్ దత్ని డ్రాప్ చేయగానే రతి అగ్నిహోత్రి కూడా డ్రాప్ అయింది. ఆ తర్వాత హీరోయిన్ రోల్ కోసం ఆయన బెంగాలీలో స్టార్ నటి అయిన సుచిత్రా సేన్ కూతురు మూన్ సేన్ని సంప్రదించారు. ఈ జాకీ షరూఫ్ ఎవరు? ఇలాంటి కొత్త వారితో నేను నటించను అని మూన్ సేన్ రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత హీరో సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం చూసి మూన్ సేన్ తన తప్పు గ్రహించి జాకీ షరూఫ్తో అందర్ బాహర్ అనే సినిమాతో హిందీ సినిమాల్లోకి ఇంట్రడ్యూస్ అయింది. ఇక ఆ తర్వాత సుభాష్ ఘాయ్ 1980లో మిస్ ఇండియాగా సెలెక్ట్ అయిన సంగీత బ్రిజ్లానీని సంప్రదించారు. కానీ ఆమె నేను సినిమాలలో యాక్ట్ చేయాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు అన్నది. అప్పుడు మనోజ్ కుమార్ సినిమాలో నటిస్తున్న మీనాక్షి శేషాద్రి తన సినిమాలో హీరోయిన్ రోల్కి కరెక్ట్గా సూట్ అవుతుంది, అమ్మాయి అందంగానూ ఉంది, డ్యాన్స్ కూడా బాగా వచ్చు అని మీనాక్షి శేషాద్రిని సంప్రదించారు. ఆమెను కన్విన్స్ చేసి తన సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పించారు. సుభాష్ ఘాయ్ మీనాక్షి శేషాద్రిని హీరో సినిమాకి మాత్రమే కాదు, తన తర్వాతి సినిమా మేరీ జంగ్లో కూడా ఆమెనే తీసుకున్నారు. హీరో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాతో మీనాక్షి శేషాద్రి సినీ రంగంలో 15 సంవత్సరాలు స్టార్గా ఏలింది. ఆమె కెరీర్లో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలు వదిలిపెట్టి స్థిరపడింది. ఈ సినిమాలోని జిమ్మీ క్యారెక్టర్ కోసం ముందుగా డానీని తీసుకున్నారు. కానీ కొంత షూటింగ్ జరిపిన తర్వాత డానీ, ఇది నాకు చెప్పినట్లు సీరియస్ రోల్ కాదు, ఇది కామిక్ రోల్లా ఉంది, ఈ రోల్ నాకు సూట్ కాదు అని డానీ విరమించుకున్నారు. అప్పుడు ఆ క్యారెక్టర్కి శక్తి కపూర్ని తీసుకున్నారు. హీరో సినిమాలోని ఒక పాట నిందియాసే జాగీ బహార్. ఈ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు
మీనాక్షి శేషాద్రికి 104 డిగ్రీల జ్వరం ఉంది. ఈ సాంగ్ షూటింగ్ తెల్లవారుజామున 5ంటికి, అది కూడా ఒక జలపాతం కింద జరుగుతుంది. అంత జ్వరంలోనూ మీనాక్షి సెట్స్కు వచ్చింది. ఆ షూటింగ్ కంప్లీట్ చేసింది. ఆమె ప్రొఫెషనలిజం చూసి జాకీ షరూఫ్ స్టన్ అయ్యారు. మీనాక్షి శేషాద్రి తర్వాత సుభాష్ ఘాయ్ తీసుకున్న హీరోయిన్స్ అందరి పేర్ల మొదటి అక్షరం ఎంతోనే స్టార్ట్ అవుతుంది. ఉదాహరణకి మాధురి దీక్షిత్, మనీషా కొయిరాలా, మహిమా చౌదరి. అయితే టాల్ సినిమాలో ఐశ్వర్యారాయ్ని తీసుకుని ఆయన ఈ సెంటిమెంట్ విడిచిపెట్టారు. సుభాష్ ఘాయ్ ఈ సినిమా స్టోరీ రాస్తున్నప్పుడే హీరో ఫ్లూట్ వాయించే ట్యూన్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ విషయం తన సంగీత దర్శకద్వయం లక్ష్మీకాంత్ ప్యారేలాల్కి చెప్పారు. వాళ్ళు ఆ ట్యూన్ని పియానో మీద వాయించి చూపించారు. ఆ తర్వాత ప్రఖ్యాత ఫ్లూట్ వాయిద్యకారుడు హరిప్రసాద్ చౌరాసియా ఇదే ట్యూన్ని ఫ్లూట్ మీద వాయించారు. ఈ ట్యూన్ సినిమాలో స్టార్టింగ్ టు ఎండింగ్ వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలున్నాయి. అవి తూ మేరా జానూ హే, డింగ్ డాంగ్, లంబీ జుదాయి, మొహబ్బత్ ఏ మొహబ్బత్, ప్యార్ కర్నే వాలే కభీ డర్తే నహీ, నిందియా సే జాగీ బహార్. గాయని గాయకులు లతా మంగేష్కర్, అనురాధ పౌద్వాల్, సురేష్ వాడ్కర్, మన్హర్ ఉదాస్ మరియు రేష్మ. ఈ సినిమా విజయానికి ముఖ్య కారణం ఈ సినిమా సంగీతం, ఇందులోని పాటలు. ఇందులోని తూ మేరా జానూ హే, ప్యార్ కర్నే వాలే, లంబీ జుదాయి ఈ పాటలు ఎవర్ గ్రీన్ సాంగ్స్. తూ మేరా జానూ హే పాటకు గాను అనురాధ పౌద్వాల్ బెస్ట్ ఫిలింఫేర్ ఫీమేల్ సింగర్ అవార్డుకు నామినేట్ అయింది. కానీ అవార్డు ఆమెకు దక్కలేదు. ఆ సంవత్సరం రిలీజ్ అయిన మాసూమ్ సినిమాలోని దో నైనా ఔర్ ఏక్ కహానీ పాటకు గాను ఆర్తి ముఖర్జీకి ఆ అవార్డు దక్కింది. ఈ చిత్రం 1983లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలలో 3వ స్థానాన్ని సంపాదించింది. ఈ సినిమా బడ్జెట్ 2 కోట్లు, నెట్ కలెక్షన్స్ 6,25,00,000. ఆ విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సంవత్సరం నెంబర్ 1 స్థానంలో కూలీ సినిమా 9 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ సాధించింది. రెండో స్థానంలో బేతాబ్ సినిమా 6,75,00,000 రూపాయల కలెక్షన్ సాధించింది. పాకిస్తానీ సింగర్ రేష్మ ఇండియాలోని రాజస్థాన్లో పుట్టింది. పార్టిషన్ సమయంలో వీళ్ళ ఫ్యామిలీ పాకిస్తాన్లోని లాహోర్లో సెటిల్ అయింది. పాటలు పాడటం కోసం ఆమె ఇండియా వస్తూ పోతూ ఉండేది. 1973లో రాజ్ కపూర్ బాబీ సినిమా కోసం ఈమె చేత అఖియోంకో రెహనేదో పాట పాడించారు. కానీ ఆ పాట మళ్ళీ లతా మంగేష్కర్ చేత రికార్డ్ చేయించారు. అలాగే రాజ్ కపూర్ ప్రేమ్ రోగ్ సినిమా సక్సెస్ పార్టీలో రేష్మ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండగా ఆమె పాడిన లంబీ జుదాయి పాట సుభాష్ ఘాయ్ విన్నారు. అప్పుడే సుభాష్ ఘాయ్ తన సినిమాలో ఆమె చేత ఈ పాట పాడించాలనుకున్నారు. హీరో సినిమా చేస్తున్నప్పుడు అందులో లంబీ జుదాయి పాట కోసం రేష్మాని పిలిపించారు. రికార్డింగ్ చేసేటప్పుడు రేష్మ ఒక డిమాండ్ చేసింది. ఈ పాట రికార్డింగ్ చేసేటప్పుడు ఆర్కెస్ట్రా ఉపయోగించకూడదు, తక్కువలో తక్కువ మ్యూజిక్ ఉండాలి అని. అదేవిధంగా ఆమె ఆ పాట పాడింది. ఆ తర్వాత లక్ష్మీకాంత్ ప్యారేలాల్ తమ సంగీతాన్ని యాడ్ చేశారు. అది విన్న రేష్మ ఆశ్చర్యపోయింది. ఆమె పాడిన ఆ పాట సూపర్ హిట్ అయింది. తర్వాత ఇమ్రాన్ హష్మీ నటించిన జన్నత్ సినిమాలో కూడా ఇదే పాట పాడించారు, అయితే వేరే సింగర్ చేత. ఈ సినిమాలో బైక్ రేస్ సన్నివేశాలున్నాయి. అందులో జాకీ షరూఫ్ చేత రాజ్దూత్ 350 బైక్ ఉపయోగించారు. ఆ విధంగా ఆ బైక్కి ప్రమోషన్ చేశారు. ఆ బైక్ రేస్ సన్నివేశాల ఖర్చంతా కూడా రాజ్దూత్ కంపెనీ వాళ్ళు భరించారు. జాకీ షరూఫ్ స్టార్ అయిన తర్వాత కూడా బైక్ మీదే ఎక్కువ తిరిగేవారు. ఆయన స్టార్డమ్ అది పట్టించుకునేవారు కాదు. ఒకసారి ఒక షూటింగ్ సందర్భంగా అమితాబ్ బచ్చన్ ఆయన ఫ్యామిలీ మొత్తం చెన్నైలోని ఒక స్టార్ హోటల్లో బస చేశారు. అమితాబ్ బచ్చన్ ఆ 5 స్టార్ హోటల్ యొక్క 2nd ఫ్లోర్ మొత్తం బుక్ చేసుకున్నారు. అప్పుడు జాకీ షరూఫ్ కూడా అదే హోటల్లో ఉన్నారు. జాకీ షరూఫ్ ఎలాగైనా సరే అమితాబ్ బచ్చన్ని కలవాలనుకున్నారు. ఇంతలో అభిషేక్ బచ్చన్, శ్వేతా బచ్చన్ ఆటోగ్రాఫ్ కోసం జాకీ షరూఫ్ దగ్గరకు వచ్చారు. అమితాబ్ బచ్చన్ పిల్లలు తన ఆటోగ్రాఫ్ కోసం రావడంతో తాను కూడా స్టార్ అయ్యానని అప్పుడు ఆయన గ్రహించారు. ఈ సినిమాని 1986లో అక్కినేని నాగార్జున, శోభన హీరోయిన్లుగా విక్రమ్ పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. అదేవిధంగా 1988లో రవిచంద్ర హీరోగా రణధీర పేరుతో కన్నడలో రీమేక్ చేశారు.
ఆ తర్వాత 2015లో సల్మాన్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థ ఎస్కేఎఫ్ ప్రొడక్షన్స్లో ఆదిత్య పాంచోలి కొడుకు సూరజ్ పాంచోలి, సునీల్ శెట్టి కూతురు అథియా శెట్టి హీరోయిన్లుగా 2015లో ఇదే పేరుతో రీమేక్ చేశారు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఈ సినిమా ప్రీమియర్ షోకి జాకీ ష్రాఫ్ కూడా వచ్చారు. ఆయన్ని షో చూడటం కోసం థియేటర్లోకి రమ్మని ఆహ్వానించినప్పుడు జాకీ షరూఫ్ సూరజ్ పాంచోలితో, నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను, నేను ఈ సినిమాని టికెట్ కొని థియేటర్లో చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఇవి 1983 మ్యూజికల్ హిట్ చిత్రం హీరో చిత్రకథా విశేషాలు. మరొక మంచి చిత్రకథా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, ఫర్ బాలీవుడ్ అండ్ హాలీవుడ్ చిత్రకథా విశేషాల కోసం ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.